నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. నమస్తే. దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ హడావిడి అయితే మొదలైంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. మనతో పాటుగా అసలు బీజేపీ పార్టీ ఎలాంటి ప్రణాళికలు రచించబోతుంది, 17 నియోజకవర్గాలలో ఎన్ని నియోజకవర్గాలపైన టార్గెట్ చేసింది, ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా బీజేపీ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. సార్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇంకొక 20 రోజులు మాత్రమే మనకు సమయం కనబడతా ఉంది ప్రచారానికి. అలాగే మే 13వ తారీఖున పోలింగ్ కూడా జరగనటువంటి పరిస్థితి. ఎన్ని నియోజకవర్గాలపైన గెలవడానికి అవకాశం కనబడతా ఉంది? అత్యధికమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఇది నేను చెప్పడం లేదు. స్వయాన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఈనాడు అడగంటిపోయింది. బీఆర్ఎస్ చెల్లని నాణ్యమైపోయింది. బీఆర్ఎస్ అతి తక్కువ సమయంలో దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను చూసినట్టయితే ఒక్క బీఆర్ఎస్ పార్టీ 100 రోజులలో భూస్థాపితం అయిపోయింది. ప్రజలు ఈనాడు తిరస్కరించారు, చీదరిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సీట్లు ఎక్కువ గెలవడానికి మాకు అవకాశం ఉంది. డబుల్ డిజిట్స్ రావడం ఖాయం. ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి, ఎంపీ అభ్యర్థికి కూడా ఉన్నటువంటి పరిస్థితి. అసలు దానం నాగేందర్ పైన కబ్జా కేసులు అని అవి కూడా వస్తూ ఉన్నాయి. మీరు గతంలో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. నిజంగానే అట్లాంటి పనులు ఏమైనా చేశారా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్? ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీ ప్రెస్ వాళ్ళ దగ్గర మొత్తం చిట్టా ఉంది, వారి జాతకం ఉంది. ఎక్కడెక్కడ భూమి కబ్జాలు పెట్టాడు, ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు చేశాడు, ఎట్లా తెలంగాణ ఉద్యమకారుల మీద ఏ రకంగా దండయాత్రలు చేసి వాళ్ళని లాఠీ పట్టుకొని కొట్టినటువంటిది కూడా మీ దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. ఆయన మాట్లాడినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు దానం నాగేందర్ గురించి ఒక బార్ షాప్ దగ్గర పంజగుట్టలోను సిగరెట్లు అమ్మినోడు రా అని చెప్పినటువంటి రికార్డు కూడా మీ దగ్గర ఉంది. కాబట్టి ఎథిక్స్ లేవు సమాజంలో. సమాజాన్ని ఈనాడు చిన్న చూపు చూస్తున్నారు రాజకీయ నాయకులు. ప్రజలు గెలిపించినటువంటి పార్టీని ఈనాడు వెంటనే అధికారం గురించి అహంభావంతో, డబ్బు మదంతో గెలవాలని చెప్పనేది అనుకుంటున్నారో తప్పనిసరిగా ప్రజలు దానం నాగేందర్ని ఈనాడు తిరస్కరిస్తారు. కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం 10 లక్షల కోట్ల రూపాయలను 10 సంవత్సరాలలో తీసుకురావడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. గతంలో ఇక్కడ పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కనీసం మేము ఒక్క రూపాయి కూడా సెంట్రల్ నుంచి తీసుకోలేనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అసలు పొంతన కనబడట్లేదు కదా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు గత సంవత్సరం 2023 జూన్ 21వ తారీఖు నాడు ఆర్టీసీ కళ్యాణ మండపంలో అన్ని విషయాలు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈనాడు పింగళి వెంకటరామరెడ్డి గారిలో మీ సమక్షంలో దమ్ము ధైర్యం ఉంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందుకు బీఆర్ఎస్ ఆనాడు అధికారంలో ఉంది, ఖండించలేదు, పలాంది తప్పు అని చెప్పలేదు, మాకేమి ఇయ్యలేదనే చెప్తున్నారు. కానీ ఇది చెప్పింది తప్పని ఎందుకు చెప్పడం లేదు? ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను డిమాండ్ చేస్తున్నాను. 17 నియోజకవర్గాలలో చూసుకుంటే ఇంకా హైదరాబాద్లో మాధవీలతకు టికెట్ ఇచ్చిన తర్వాత ఎట్లాంటి పరిస్థితి కనబడతా ఉంది? హైదరాబాద్ పైన స్పెషల్ కాన్సన్ట్రేషన్ కూడా చేస్తున్నట్టున్నారు. ఆమెకి Y+ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా కల్పించడం జరిగింది. అసలు హైదరాబాద్ పైన స్పెషల్ కేటగిరీ ఆ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది గెలుపుదనకు తీసుకెళ్తుంది అనుకుంటున్నారా? హైదరాబాద్ కూడా ఈ భారతదేశంలో ఒక అంతర్భాగం, తెలంగాణలో అంతర్భాగం, హైదరాబాద్లో అంతర్భాగం. ఎట్లా గెలవాము మేము? ఎందుకు గెలవము? అక్కడ మేము ఏం తక్కువ చేసామని చెప్పని మా కార్యకర్తలు లేరా? ఈనాడు ఏదైతే మతాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని రెచ్చగొట్టి గెలవాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, మతం అంతా కూడా భారతీయులమంతా ఒకటే మతం అనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నది భారతీయ జనతా పార్టీ. అందుకని ఈనాడు మమ్మల్ని నమ్ముతున్నారు వాళ్ళు. త్రిబుల్ తలాక్ ఏ రకంగా నరేంద్ర మోదీ గారు ఇంట్రడ్యూస్ చేసిరో మన కళ్ళం కూడా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈనాడు ముస్లిం మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ముస్లిం సోదరులు, చదువుకున్నటువంటి వాళ్ళు, అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఈనాడు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. మీరు ఒకటి ఉదాహరణ చెప్తా. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 33%, 133% మా మైనార్టీ సోదరులకు, సోదరిమణులకు వచ్చింది. అదే రకంగా ముద్రా బ్యాంక్ ఏదైతే ఉందో మా మైనార్టీ సోదరులకు దేశం మొత్తంలో ఎన్ని కోట్ల రూపాయలు ఏదైతే ముద్రా బ్యాంక్ ద్వారా ఇవ్వడం జరిగిందో 41% మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎవరన్నా దమ్ము ధైర్యం ఉంటే ఈ విషయంలో డిస్కషన్ చేయనీకి రమ్మనండి. ఏ రాష్ట్రంలో ఎంత ఇచ్చినామో మేము చూపిస్తాం. 41% మైనార్టీ సోదరులకు, సోదరిమణులకు ఈ ముద్రా బ్యాంక్ లోన్లు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి వాటి అన్నిటిని కూడా తప్పుడు ప్రచారం చేసి ఈ చేసేటటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నమ్మదు. మేము లాంగ్ టర్మ్ విజన్తో 141 కోట్ల మంది మా భారతీయులు వాళ్ళందరికీ అన్ని ఫలాలు అందాలనేటటువంటి సబ్కా సాత్ सबका विकास
సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటటువంటి నినాదంతోనే మా దేశ చౌకీదార్ ఎవరైతే మా ప్రధానమంత్రి ఉన్నారో వారి నేతృత్వంలో మేము పనిచేస్తూ పోతున్నాం. ప్రజలు నమ్మిండ్రు, ప్రజలు గుర్తెరిగిండ్రు. 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాము. జల్సే నెలను తీసుకొచ్చాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన తీసుకొచ్చాము. జాతీయ రహదారులు చేశాము. మనము వైకుంఠ ధామాలు కట్టించాము. హరితహారానికి చెట్లు నాటడానికి డబ్బులు ఇచ్చాము. భూ సర్వే రైతుల భూ సర్వే చేయించాము. రామగుండం ఎరువుల కర్మాగారం ఓపెన్ చేయించాము. 20 సంవత్సరాల నుంచి మూతపడ్డటువంటిది. ఎన్టీపీసీలో 14,000 మెగావాట్ల పవర్ తీసుకొచ్చాము. కాబట్టి మమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మరు? సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు దానం నాగేందర్ కనబడతా ఉన్నారు. అతనికి సంబంధించినటువంటి విషయాలను మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే మీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కిషన్ రెడ్డి అక్కంచెల్లె పోటీలో ఉన్నారు కాబట్టి ఎప్పుడు బయట పెట్టబోతున్నారు, ఎప్పుడు శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు అతనికి సంబంధించినటువంటి విషయంలో? ఒకటి మాకన్నా ఎక్కువ మీ ప్రెస్ వాళ్ళే ఆయన గురించి అన్నీ రాస్తూ ఉన్నారు, వీడియోలు వేస్తున్నారు, యూట్యూబ్లలో వస్తున్నాయి, అన్నీ సర్క్యులేట్ చేస్తున్నారు. తప్పనిసరిగా సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా బయట పెడతాం. ఇదే పరిస్థితి. మొత్తానికి 17 నియోజకవర్గాలలో కూడా గెలుపు కోసం మా యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి మాటను చింతల రామచంద్రారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.